మరి ఎలక్ట్రిసిటీ ఏదైతే కనుక బిల్స్ ఉంటాయో అవి కట్టని వ్యక్తులు ఎవరైతే డిఫాల్టర్స్ అని అంటామండి, ఆ డిఫాల్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పవర్ డిస్కనెక్ట్ చేసేటప్పుడు చట్టం ఎందుకు పాటించట్లేదు అనేది నా క్వశ్చన్ అండి. అంటే చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే కనుక ఈ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఉంటుందండి. దాంట్లో సెక్షన్ 56 సబ్ క్లాస్ 1 ఉంటుందండి. దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి ఎలక్ట్రిసిటీ బిల్ని డ్యూ డేట్ లోపల పే చేయలేక డిఫాల్టర్ అయ్యి ఉంటే గనక అతని యొక్క పవర్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ డిస్కనెక్ట్ చేయడానికి ఎవరికి ఎటువంటి అధికారము లేదు. మరి ఎలా చేయాలి అంటే గనక మినిమం 15 రోజులు నోటీస్, ముందస్తు నోటీసు ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పవర్ డిస్కనెక్ట్ చేయాలి అనేది చట్టం క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఆన్లైన్ లో కట్టేసి ఉంటారండి. అది ప్రభుత్వం యొక్క సర్వర్స్ అంటే ఆ యొక్క సిస్టమ్ గురించి మనకు తెలిసింది, అది అప్డేట్ అవ్వదు. వాళ్ళు ఏమంటారు సింపుల్ గా, మాకు అప్డేట్ కాలేదు మా అంటే సొమ్ము పోయే శని పట్టే. అసలే పవర్ బిల్ ఎక్కువగా వచ్చింది, దాని తర్వాత మనం అప్పు చేసో గోల్డ్ పెట్టో పవర్ బిల్ ఆన్లైన్ లో కట్టాము, అది అక్కడ అప్డేట్ కాదు, కట్ చేసేస్తారు. సో మనం అతను చెప్తే నిండు నాకేం అవసరం అంటాడు. ఎందుకంటే ఆ టైంకి, ఆ పర్టికులర్ టైంకి ఎవరైతే కనుక పవర్ డిస్కనెక్ట్ చేయడానికి వస్తాడో అతనే రాష్ట్రానికి సీఎం, దేశానికి ప్రధాని, ఆ విధంగా ఫీల్ అవుతా ఉంటాడు అనమాట, ఎటువంటి అథారిటీ లేకోకుండా. సో ఈ విధంగా ఫీల్ అయినప్పుడు మనకేం జరుగుతుంది? సో అందు గురించే 15 days ముందు మినిమం గనక మనకు నోటీస్ ఇస్తే దీని మీద మనం నిజంగా ఈ విధంగా కట్టేసి ఉంటే నోటీస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఈ విధంగా కట్టేసామని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ నోటీస్ ఇచ్చే క్రమంలో ఇంట్లో ఎవరూ లేకపోతే గనక స్పీడ్ పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ చేసిన తర్వాత మూడో ఆప్షన్ ఏంటి అంటే కనుక ఇంటి ముందు ఒక నోటీస్ అతికించి వెళ్ళాలి. అప్పుడు కూడా స్పీడ్ పోస్ట్ తీసుకోకపోతే ఇంటి ముందు నోటీస్ అతికించి వెళ్ళాలి. ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే పవర్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేయాలి. కానీ ఇటువంటి ప్రిస్క్రైబ్డ్ డ్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో చట్ట ప్రకారము అది పాటించుకోకుండా ఎవరైతే వచ్చి పవర్ డిస్కనెక్ట్ చేస్తారో వాళ్ళ మీద మనము ముమ్మాటికి క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చండి. అవి ఏ కేసులు నమోదు చేయొచ్చు అంటే గనక, మరి ఒక వ్యక్తి ఒక చట్టాన్ని నిర్దేశించినప్పుడు ఆ చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారము, అదే విధంగా మన అనుమతి లేకోకుండా మన ప్రైమేసెస్లోకి అడుగు పెట్టి పవర్ డిస్కనెక్ట్ చేసినందుకు 447, 448, ఇదేమని అడిగినందుకు ఈ దిక్కున్న చోటును చెప్పుకున్నందుకు 506, ఈ ప్రకారం కేసులు పెట్టే అధికారం ప్రతి ఒక్క కన్స్యూమర్ మీద ఉందండి. ఆ విధంగా కేసులు మీరు పెట్టొచ్చు. పెడితే సంబంధించిన పోలీస్ అధికారి దాన్ని రిజిస్టర్ చేసుకుని ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కన్సర్న్ పవర్ ఏఈ గాని, డిఈ గాని, అదే విధంగా చైర్మన్ ఆఫ్ ది ఈఆర్సీ గాని, టీఎస్ఎస్ పీడిఎస్ఎల్ గాని వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసే అధికారం ముమ్మాటికి పోలీస్ వ్యక్తులకు ఉంది. మనం కూడా ఆ విధంగా కేసులు బుక్ చేయొచ్చండి. సో ఈ విధంగా ప్రజలకు తెలిస్తే అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చి వాళ్ళ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ముమ్మాటికి అధికారం ఉందండి.